సమాజహితం. ప్రజెంట్ మనం ముషీరాబాద్ ఏరియాలో ఉన్నాము. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలిపి ఏ పార్టీ లీడర్ని తమ అభిమాన నాయకుడిగా ఎన్నుకుంటారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. भैया आपका नाम क्या है? मेरा नाम श्रीराम है। श्रीराम, अभी इलेक्शन आ रहे हैं ना जीएचएमसी का, आप किसको वोट डालना चाहते हैं? TRS को डालना है। TRS को, तो थैंक यू। भैया आपका नाम क्या है? अच्छा भैया, अभी जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, तो आप कौन सा पार्टी को वोट डाल के आप टाइम TRS को वोट डाल के? ओके, थैंक यू सर। अच्छा भैया, आपका नाम क्या है? मेरा नाम संदीप है। సందీప్ గారు, మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీ అవునా, థ్యాంక్ యూ. రాణి గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు ఓటు? బీజేపీకా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. విజయ్ కుమార్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? बीजेपी। भैया మీ పేరు? मोहम्मद सादी। मोहम्मद शादी। अभी जीएचएमसी इलेक्शंस में आप किसको वोट डालना चाहते हैं? अभी तो किसको नहीं बताया, आपको वैसा अंदाज़ा रहता है ना किसको देना पड़ता है? बीजेपी को। ओके, थैंक यू। भैया आपका नाम क्या है? जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, तो मालूम है आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? बीजेपी, टीआरएस या कांग्रेस? कांग्रेस को डालेंगे। ओके, थैंक यू सर। మీ పేరు? గోవర్ధన్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మీకు తెలుసు కదా, ఏ పార్టీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ వస్తే బాగుంటుందని. ఓకే, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ అన్న, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నా? బీజేపీయా? అన్న మీ పేరేందన్నా? నా పేరు కృష్ణగోపాల్. అన్న మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికలలో? టీఆర్ఎస్కి వస్తారా? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? కొంచెం చేంజ్ కావాలని కాబట్టి, చేంజ్ గురించి అడుగుతున్నాం కాబట్టి బీజేపీకి వేద్దాం అంటారు. ఫర్ చేంజ్, థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు భయ్యా? టీఆర్ఎస్ పార్టీ. వెంకటరాములు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకా? ఓకే, థ్యాంక్ యూ. దాసు, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి వేస్తారా? ఓకే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు భయ్యా? టీఆర్ఎస్ పార్టీ. తిరుపతయ్య, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, జీహెచ్ఎంసీ, కాంగ్రెస్ వస్తావా, టీఆర్ఎస్ వస్తావా, బీజేపీ వస్తావా? బీజేపీ పార్టీ కమలం గుర్తుకు వేస్తావు. ఓకే అన్న, మీ పేరేంది? నా పేరు అశోక్. అశోక్, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తావు? నేను టీఆర్ఎస్ పార్టీ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? టీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? టీఆర్ఎస్ టీఆర్ఎస్ మాది పర్సన్ అదే ఉంటుంది, మేము దానికి మొదలు. ఓకే అండి, భాగ్యమ్మ. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? తెలంగాణ అన్నారు, ఇక కాంగ్రెస్. కాదమ్మా, మీరు టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, లేకపోతే కార్కి వేస్తారా? కార్ గుర్తుకు వేస్తారన్నమాట ఓటు. అంటే టీఆర్ఎస్. అమ్మా, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కొట్టేస్తారా? ఓకే. నీ పేరేందమ్మా? రెండు పేర్లు ఉన్నాయి కదా, రెండు ఓట్లు అయితే లేవు కదా? సరే, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడు వస్తున్నాయి, ఎవరికి వేస్తావు? కార్కి వేస్తావా, పువ్వుకి వేస్తావా, లేకపోతే సైకిల్కి వేస్తావా, లేకపోతే కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి వేస్తావా? కేసీఆర్కే, కార్ గుర్తుకి. పేరేంది? నాగేష్ అన్న, మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్ పార్టీకేనా? కార్ గుర్తు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంటి? అశోక్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ, కమలం గుర్తు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? मोहम्मद अनवर खान। अच्छा भैया, जीएचएमसी इलेक्शन आ रहे ना, कौन सा पार्टी को वोट देंगे आप? बीजेपी को। ओके, थैंक यू అన్న. మీ పేరేంటి? నా పేరు శ్రీధర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తారు? ఇదే పార్టీ. ఏది? జై తెలంగాణ, టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీ పేరేంది? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కార్ గుర్తుకి, టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? సుదర్శన్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కార్ గుర్తుకి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు?
అంటే ఇప్పుడు ఏది వస్తుంది కదండి, ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తే కదా, టైం లేదు కదా, మీరంటూ ఒక నిర్ణయానికి వస్తారు కదా, ఈ పార్టీకి వేస్తే మాకు బెనిఫిట్, ఈ పార్టీ వేస్తే మాకు బాగుపడతాము అనే ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా మీకు. ఏ పార్టీకి అయితే బెస్ట్ అనుకుంటారు మీరు? ఏది బెస్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అట్లా ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో చూసుకోవాలి కదా. అది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంటి? ఇలాయా జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. ఏంది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ పార్టీకా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంది? భాగ్య గారు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల? కేసీఆర్కి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. టీఆర్ఎస్. అన్న మీ పేరేంది? శ్యామ్ బాబు. अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को आप वोट डालना चाहते हैं? बीजेपी. ओके, थैंक यू. भैया आपका नाम क्या है? अच्छा, अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, अभी कौन सा पार्टी को वोट डाल के जिताएंगे समझ रहे हो आप? बीजेपी को. ओके, थैंक यू. లక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తారు? కమలానికా, కారుకా, లేకపోతే చేతికా? కార్కే సార్, టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? లక్ష్మీపతి గారు, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి, టీఆర్ఎస్. భయ్యా మీ పేరేంటి? రాము గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీని? కారు గుర్తుకి, టీఆర్ఎస్. భయ్యా आपका नाम क्या है? श्रीराम नायक. श्रीराम नायक. अच्छा नायक भाई, अभी जीएचएमसी का इलेक्शन आ रहे हैं ना, आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? आप? 100% టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి? శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ సార్. బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పేరేంటి? సుదర్శన్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు? బీజేపీకి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అమర్నాథ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. प्रवीण पुजरा, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को आप वोट डालना चाहते हैं? टीआरएस पार्टी. ओके, థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? నా పేరు రవీందర్ రెడ్డి గారు, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. అజయ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? లక్ష్మణ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? బీజేపీకి వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? సాయి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు కమలానికి వేస్తారా, లేకపోతే కార్కి వేస్తారా, లేకపోతే చేతి గుర్తుకి వేస్తారా ఓటు? కమలానికి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? సంతోష్ గారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకున్నారు? బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంది? అశోక్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? मेहराज. आप जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? टीआरएस पार्टी को. ओके, థ్యాంక్ యూ. హరీష్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారు? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి? నా పేరు వినోద్ కుమార్ గారు, మీరు ఏ పార్టీ గెలిస్తే జిహెచ్ఎంసీలో బాగుంటుంది అని అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్న మీ పేరేంటి? రాజు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంది? రాజు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ. టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. పేరేంది? సెల్వం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. ఓకే, థ్యాంక్ యూ. కారు గుర్తు. రాజు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి వేద్దాం అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేందన్న? భాస్కర్ అన్న, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. కమలం గుర్తు. ఓకే, రైట్. अच्छा, अब ये जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? బీజేపీ को. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? రామారావు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. సాయి కుమార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే తెలుసు కదా,
మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? అలా అని కాదు, ఏది వచ్చినా అంటే ఏదో ఒకటి రావాలి కాబట్టి ఏ పార్టీ వస్తే బెటర్ అనుకుంటున్నారు? ఇంకా పార్టీ గురించి ఇంకా నాయకు అయితేనే నాయకుల గురించి అది ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఉంది కదా, ఎలక్షన్ మూమెంట్ టైం కూడా లేదు, ఇంకా మనకు మంగళవారం దాకా తెలుసు ఉంది. కానీ మీ మనసులో ఎవరు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాయకులు ఎవరు మంచి ఉంటారు, ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకి చేస్తే better. అదే ఇప్పుడు మీ దృష్టిలో ఎవరు బాగా వర్క్ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది మీ దృష్టిలో? ఇంకా ఇప్పుడు ఏది వర్క్ ఉంటుందనుకుంటే దానికి చేస్తే వాల్యూ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు రూలింగ్ పార్టీకి వేస్తేనే బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే టీఆర్ఎస్కే మీరు మద్దతు ఇస్తున్నారు. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? కిరీటి. నైస్ నేమ్. కిరీటి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ. మీకు ఇష్టమైంది కాంగ్రెస్, సో ఎప్పటికైనా మీరు కాంగ్రెస్కి ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. భయ, మీ పేరేంటి? అచ్చా, ఇప్పుడు ఎవరు గెలిస్తే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగుంటుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? నేనైతే టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్. ఎందుకు మీరు టీఆర్ఎస్ అంటే అంత ఆకర్షితులు అయ్యారు? చూస్తున్నాం కదా, ఇక్కడ అన్నీ నీట్గా ఉన్నాయి, అన్నీ ఓకే. వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి కానీ వాళ్ళ అమలు చేస్తున్న పథకాలు కానీ అన్నీ మీకు నచ్చాయంటారు, అందుకే మీరు టీఆర్ఎస్కి ఓటేస్తారు. ओके थैंक यू। अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి. ఓకే థ్యాంక్ యూ. మోహన్ రావు గారు, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ అన్న, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం? बीजेपी. आपका नाम क्या है? शान पाशा। अच्छा, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को आप वोट डालना चाहते हैं? पार्टी का कौन सा पार्टी को जिताएंगे आप? अब तेलंगाना का पार्टी आता। अच्छा, टीआरएस को जिताते हैं आप, वोट आपका टीआरएस को दे रहे हैं. థ్యాంక్ యూ. పేరేంటి? బాబు. అన్న, బాబు గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ పార్టీ. టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ అంటే అంతే? మాకు ఏదో మాకు మంచిగా చేస్తున్నాయి. అచ్చా, మీకు అన్ని పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా? సో అందుకని టీఆర్ఎస్. ఓకే థ్యాంక్ యూ. పేరేంటి? రమేష్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, సిటీ బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే. ఓకే థ్యాంక్ యూ. మీ పేరేందే? నా పేరు రవీందర్. రవీందర్. అచ్చా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా జిహెచ్ఎంసీ, మన ఎవరికి ఓటు గుద్దితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం? కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ. ఆయనగానే చాలా గట్టిగా ఓకే ఏ పనులు సక్రమంగా జరగలేవు. ఓకే. అప్పుడు చేసిన కార్యకర్తలు నాయకులు మాకు చాలా ఫలితాన్ని ఇచ్చారు. అచ్చా, గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేట్టు చూస్తుంది. ఇప్పుడు అన్ని మోడీ ప్రభుత్వం అందుకనే మీరు కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటున్నారు? ఓకే థ్యాంక్ యూ. పెద్దయినా మీ పేరేంది? అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి వేసి గెలిపిద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కాంగ్రెస్ అచ్చా, భవిష్యత్తు మీకు బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే అనుకుంటారు? ఈ టీఆర్ఎస్ వల్ల కొంత అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులు చేసి జీవనం కొనసాగిస్తారు. జీవన చేస్తున్నారు, రోడ్లు చేస్తామంటున్నారు. ఓకే. వరద బాధితులు కూడా వాళ్ళే పంచుతున్నారు కాబట్టి అచ్చా, డబ్బు వాళ్ళే తీసుకున్నారు, వరద బాధితులు ఇవ్వాల్సింది. అన్ని పార్టీలకు ఇవ్వలేదు, వాళ్ళే పంచుతున్నారు. సో అది మా అభిప్రాయం. మీ అభిప్రాయం, అందుకే మీరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, మీ పేరేందన్న? నా పేరు గౌరవ్. మేము మసిరాబాద్ నుంచి అచ్చా. మసిరాబాద్ వాసులము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్నాము. ప్రస్తుతం మీరు చూసిన పరిస్థితి, వరద బాధితులకు ఏం దొరుకుతాయి, వరద బాధితులు రోడ్ల మీద ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే, మొన్న ఈ సేవలో కూడా ఇక్కడ గోడ వలగొట్టుకొని కూడా మనిషి మీద పడిపోయిన తర్వాత కూడా ఛాన్స్ అయిన తర్వాత కూడా చూడాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూసిన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగానే ఉంది మన హైదరాబాద్ సిటీలో. ప్రస్తుతం పనిచేస్తున్న అంజన్ కుమార్ యాదవ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ, బట్టి సార్ అయినా కానీ, వీళ్ళందరూ ఒక ఊపి తీసుకువచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డిని పార్టీలో తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక ఊపు అనేది యూత్లో స్టార్ట్ అయింది. యూత్ అనేది మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ కావడం స్టార్ట్ అయింది. యూత్కి కొంతమందిని ప్రిఫర్ చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. పేరేంది? శ్రీనివాస్ అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఏ పార్టీకి మీరు ఓటు వేద్దామనుకుంటారు? కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా, బీజేపీకా? కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్కి ఇస్తారు?
కాంగ్రెస్ ఇస్తారా మరి టీఆర్ఎస్ అన్న తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఒక ఇచ్చింది వాళ్ళే. ఒకడు టీఆర్ఎస్ ఒకడు చంద్రశేఖర్. అచ్చా తెలంగాణ ఇచ్చింది తెచ్చింది సోనియా గాంధీ. ఓకే కాంగ్రెస్కి నేను మద్దతు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? రావచ్చు అచ్చా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్? మాకు మంచిగా చేసింది, అన్ని బాగా చేస్తుంది. బాగా చేసిన అంటే మాకు వాటర్ వచ్చితే 10,000 ఇచ్చింది. ఓకే ప్లస్ మా ఆడపిల్లల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి అది ముబారక్ అలా. ఇది కాంగ్రెస్ కానీ మా చిన్నప్పటితో చూసిన ఎవరు పార్టీ మాకు సాయం చేయలేదు. ఆ? ఇది తెలంగాణ పార్టీ మాకు సాయం చేస్తుంది. ఓకే వేరే పార్టీ అంటే ఈ మాకు పోయే ఓటు ఇంత ఇస్తా, డబ్బులు మాకు పోయే ఓటు ఇంత ఇస్తా, డబ్బులది మాకు అవసరం లేదు. మాకు ఓన్లీ పథకాలు నచ్చాయి, మంచిగా నడవాలా, మాకు ప్రభుత్వం బాగా నడవాలి, అన్ని పథకాలు మీకు మంచి మంచిగా కావాలా. మాకు పార్టీతోని మాకు ఏం సంబంధం లేదు, గరీబ్ వాళ్ళకి సాయం చేయాలి. గరీబ్ వాళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పూర్తి సంపూర్ణంగా సాయం చేస్తుంది కాబట్టి మీరు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? నరేష్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? మాకు అంతా గరీబులకు సాయం చేశాను, మంచిగా చేసిర్రు. ఓకే మాకు వాటర్ వచ్చినా మాకు ఇబ్బంది పడినా మా ప్రాబ్లం సాల్వ్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఓకే మాకు పబ్లిక్కి చాలా మంచిగా చేసిర్రు. అందుకని దేనికి ఓటు మాకు సాయం ఉంది, టీఆర్ఎస్కి వేస్తాం ఓటు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. अच्छा भैया JHMC elections में to which party you are going to give your precious vote? ఏ పార్టీకి ఇస్తున్నారు? సార్ ఇక మనకు ఇక టీఆర్ఎస్ మనకి సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్కి మేము ఓట్ చేస్తాం. ओके थैंक यू वेरी मच. भाई आपका नाम क्या है? राजू. JHMC elections में कौन सा पार्टी को आप वोट डालना चाहते हैं? तेलंगाना पार्टी को. टीआरएस. ओके थैंक यू वेरी मच. ప్రతాప్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకున్నారు? బీజేపీ పార్టీకి. ఏమైనా కారణం తెలుసుకోవచ్చా బీజేపీ ఎందుకే మీరు ఏ తెలుసుకున్నారో? అంటే యూత్కి మన ఎట్లంటే ఎంప్లాయ్మెంట్స్ రావడం లేదు కదా ఎక్కువ. అచ్చా ఇప్పుడు ఓకే ఉద్యోగాలు ఎవరికి రావట్లేదు యూత్కి కాబట్టి మీరు బీజేపీ ఉద్యోగాల గురించి కాబట్టి దాని గురించి. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాల గురించే కదా అడుగుతున్నారు చాలా మంది. అది ఒకటి. ఓకే అది కాకుండా ఇక రైతు బంద్ చేస్తాను వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు చేస్తున్నారు, మిగతా కూడా ఎన్నికేయడం లేదు. సో అందుకని మీరు బీజేపీకి వేద్దాం. ఓకే థ్యాంక్ యూ. రైతు బంద్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చి అంతకుముందు 1 year రాలేదు. ఓకే అది కూడా కారణం కదా. ఓకే అందుకే మీరు కొంచెం నిరాశ గురయ్యారు కాబట్టి ఎలక్షన్ ఉన్నప్పుడు వేస్తున్నారు, వేసినప్పుడు వేయడం. ఓకే థ్యాంక్ యూ అండి. మోతీలాల్ ఏ పార్టీకి ఓటేస్తారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? కాంగ్రెస్ కా, బీజేపీ కా, టీఆర్ఎస్ కా? మీరు బీజేపీకి వేస్తారు. ఓకే థ్యాంక్ యూ. నవీన్ అన్న. ఓకే థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? సంతోష్. ఎవరికి ఓటు వేసి గెలిపిద్దాం అనుకున్నావు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీకి. ఓకే థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి. ఓకే థ్యాంక్ యూ. भैया మీ పేరేంటి? नज़ीर पाशा. अभी ये GHMC इलेक्शंस में कौन सा पार्टी को आप वोट डाल के जिताएंगे? टीआरएस पार्टी को. ओके థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? నాగిరెడ్డి గారు. GHMC ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఓకే బీజేపీ వస్తే బాగుపడుతుంది అనుకుంటున్నారు కదా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో GHMC ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? टीआरएस पार्टी वैसे बाउंड्री అనుకున్నారా? ఓకే థ్యాంక్ యూ. పని బాగా చేస్తున్నారు. भाई आपका नाम क्या है? मोहम्मद जियाउद्दीन जी. अभी कौन सा पार्टी को वोट डालना चाहते हैं जीएचएमसी इलेक्शंस में? टीआरएस को डालेंगे सर. टीआरएस पार्टी को. ఓకే థ్యాంక్ యూ. పేరేంటి? హేమలత గారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ బాగుంటుంది అనుకుంటారా? ఓకే థ్యాంక్ యూ. సుజాత గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిద్దామనుకుంటారు మీరు? టీఆర్ఎస్ పార్టీని. ఎందుకు టీఆర్ఎస్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం. అంటే మీకు సాయం ముట్టిందా మొన్న? వాళ్ళకి రాలేదు, మీకు వచ్చింది. సో మీరు టీఆర్ఎస్కి వేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. भैया आपका नाम क्या है? अच्छा भैया अभी जीएचएमसी इलेक्शंस में किसको आप वोट डालेंगे? टीआरएस को जाएगा आपका वोट. लेकिन ये इस एरिया में बीजेपी. अच्छा ये वार्ड नंबर 6 के हिसाब से बीजेपी.
अच्छा अच्छा आप किसको वोट डालेंगे? मेरा तो टीआरएस को है. अच्छा ओके థ్యాంక్ యూ. వరప్రసాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పక్కా మీకు ఫుల్. ఓకే రైట్. అన్న మీ పేరేంటి? శంకర్ గౌడ్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించాలనుకుంటారు మీరు? టీఆర్ఎస్ పార్టీని. ఎందుకు ఇష్టమా టీఆర్ఎస్ అంటే, లేకపోతే అభిమానమా? అభిమానం. అన్ని మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు, అన్ని మీకు అందుతున్నాయి వాళ్ళు చేసే పథకాలన్నీ. ओके थैंक यू. आपका नाम क्या है? अब्दुल्ला. अच्छा आपका उम्र क्या है? 19 ईयर्स. वोट आया आपको? अच्छा ये जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी को आप वोट डाल के जिताएंगे समझ रहे हैं? एमएम पार्टी को. ओके थैंक यू. శామ్ అంటే ముఖ్యరావు. अच्छा श्याम गारू ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకున్నావు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. ఓకే థ్యాంక్ యూ. భయ్యా మీ పేరేంటి? అచ్చా మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? అయితే మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కొంచెం గట్టిగా చెప్పండి. టీఆర్ఎస్ పార్టీకి వేయాలనుకున్నాం, కానీ మాకు ఏం చేయలేదు. ఓకే సో మీరు ఆల్రెడీ మీరు టీఆర్ఎస్ అంటే ఇష్టం, కాకపోతే కొన్ని పనులు వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఎవరికి వేయాలి అని. ఎవరికి వేయాలని. సో అచ్చా ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము ఎవరు పని చేస్తే వాళ్ళకి. ఇప్పుడు టైం లేదు కదా, వాళ్ళు వచ్చి పని చేసింది టైం కూడా లేదు కదా, మీ మనసులో ఎవరు అనుకుంటున్నారు, ఎవరికి వేస్తే బాగుంటుందో చెప్పండి. ఇప్పుడు అదే కదా మేము చెప్తున్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేము కన్ఫ్యూజన్ ఉన్నారు ఇంకా? కన్ఫ్యూజన్లో ఉన్నాం మేమైతే. ఇద్దరిని బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇద్దరికి వేయం మేము. ఇది నోటా ఇచ్చేస్తాం. నోట్ వేస్తారా? ఓకే థ్యాంక్ యూ. మీ పేరేంటి? సూర్యప్రకాష్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేద్దామనుకుంటున్నారు? బీజేపీకి ఓటు వేద్దామనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ. भैया మీ పేరేంటి? सैयद शाकिर. शाकिर. अच्छा भैया अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, तो आप कौन सा पार्टी को वोट डाल के कौन सा पार्टी को मदद देना चाहते हैं आप? हमारा केसीआर साहब को. టీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ నీ పేరేంది? సత్యమ్మ. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నావు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీకి వేస్తావా? ఓకే రైట్ థ్యాంక్ యూ. అన్న నీ పేరేంది? వెంకటయ్య. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? బీజేపీకి వేస్తారా? అచ్చా ఓకే. నీ పేరు? మాధవులు. మాధవులు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్ పార్టీకి. ఓకే థ్యాంక్ యూ. రాములు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీగా. ఓకే థ్యాంక్ యూ. నీ పేరేంది? నా పేరు మల్లేష్. మల్లేష్ అన్న. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావే? టీఆర్ఎస్ కార్పొరేట్కి. ఓకే థ్యాంక్ యూ. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీకేనా? ఎందుకు అంత అభిమానం టీఆర్ఎస్ అంటే? అభివృద్ధి చేస్తుందనా? ఓకే థ్యాంక్ యూ. చెన్నయ్య. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నావు? పక్క టీఆర్ఎస్ఏ, నో డౌట్. ఓకే థ్యాంక్ యూ. ఆంజనేయులు. జిహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీకి వేస్తావా, టీఆర్ఎస్కి వేస్తావా, కాంగ్రెస్ పార్టీకి వేస్తావా, ఎవరికి ఓటు? టీఆర్ఎస్ గెలిపిస్తావా? ఓకే రైట్ థ్యాంక్ యూ. అమ్మ నీ పేరేంది? చెన్నమ్మ. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు జిహెచ్ఎంసీలా? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నావా? ఓకే థ్యాంక్ యూ. అమ్మ నీ పేరేంది? నూర్జహాన్. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావా? నా పేరు సామిత్ర, జన్మజాల సామిత్ర. ఓకే సావిత్రమ్మ. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కి వేస్తాం మేము. కేసీఆర్కి. ఎప్పుడైనా కేసీఆర్కి వేస్తారా? అచ్చా ఇప్పుడు కేసీఆర్ పథకాలు మీకు బాగా నచ్చినాయి అనమాట? మాకు నచ్చినాయి. నా పేరు రాజు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకున్నావు రాజు? టీఆర్ఎస్ గెలిపేయాలనుకున్నాం, కానీ ఒకరొకరు 4 రోజులు 5 రోజులు లైన్లో నిలబడి కూడా తిండి. ఆ డబ్బులు ఎక్కడ పోవు మీకు? గెలిచిన తర్వాత 5th తర్వాత వస్తాయి అవి. ఇప్పుడు మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అది చెప్పండి మనసు. టీఆర్ఎస్కే కదా. ఓకే థ్యాంక్ యూ. ఆ డబ్బులు ఏడుకోవాలి. आपका नाम क्या है? संतोष. जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, अभी तुम जीएचएमसी के इलेक्शंस आ रहे हैं, अब कौन सा पार्टी को वोट डालना चाहते हैं? बीजेपी. ఓకే థ్యాంక్ యూ. మీ పేరేంది భయ్యా? రఘునాథ్ పత్ర. అచ్చా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీకా. ఓకే థ్యాంక్ యూ. నా పేరు నరసింహ. నరసింహ. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావే? కాంగ్రెస్కి వేస్తావా? ఓకే రైట్. నా పేరు కామరాజ్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటారు? గట్టిగా కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటారా? ఓకే भैया आपका नाम क्या है? अच्छा अभी जीएचएमसी का इलेक्शन आ रहे हैं ना, अच्छा ये इलेक्शनों में आप कौन सा पार्टी को जिताएंगे समझ रहे? देखो सर पार्टियाँ तो बहुत है, अब तेलंगाना है वो है, हम तो ज़्यादा तेलंगाना की पार्टी के. अच्छा आप पक्का टीआरएस को डाल रहे हो? थैंक यू वेरी मच. అన్న
అన్న మీ పేరేందన్నా? వెంకటేష్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించదలుచుకున్నారు? కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ.